హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సర్క్యులర్ డబల్ లింక్ లిస్ట్ చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోస్లో సర్క్యులర్ డబల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, వాటి యొక్క ఆపరేషన్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. మనకి అడ్వాంటేజెస్ చూసుకుంటే మనకి సర్క్యులర్ డబల్ లింక్ లిస్ట్లో సర్క్యులర్ డబల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, మనకి 3 నోడ్స్ ఉంటాయి. ఒక నోడ్కి 3 ఫీల్డ్స్ ఉంటాయి కదా. దానికి ఫార్వర్డ్ డైరెక్షను, బ్యాక్వర్డ్ డైరెక్షను ఉంటుంది. అదే దాని తర్వాత మనం ఫస్ట్ నోడ్ అంటే హెడ్ నోడ్లో మనం ఫస్ట్ ఫీల్డ్ ఏంటది, ప్రీవియస్ ఫీల్డ్లో మనం లాస్ట్ నోడ్ యొక్క హెడ్ అడ్రస్ స్టోర్ చేసుకుంటాం. అలానే లాస్ట్ నోడ్లో మనం ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ A100 అని తీసుకున్నాను అనుకోండి డేటా అడ్రస్, అలానే B200 అనే అడ్రస్ తీసుకున్నాను అనుకోండి. దీని ప్రీవియస్ నోడ్ ఏంటి, టెయిల్. సో ఈ 200 స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ 200 స్టోర్ అవుతుంది, ఇక్కడ 100 స్టోర్ అవుతుంది, ఇక్కడ 100 స్టోర్ అవుతుంది కదా. అంటే హెడ్ టెయిల్ కదా, ఇది హెడ్ టెయిల్ అనుకుంటే ఇలా స్టోర్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏమన్నాడు, లిస్ట్ కెన్ బి ట్రావెల్స్ బోత్ డైరెక్షన్. ఇక్కడ మనకి బోత్ డైరెక్షన్, ఇటు లాస్ట్ నోడు ఇలానే అంటే ప్రీవియస్ నోడు అలానే నెక్స్ట్ నోడ్ 2 డైరెక్షన్స్ అనేది జరుగుతుంది కాబట్టి ఇదొక మెయిన్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ అంటే మెమరీ ఈజ్ నాట్ వేస్టేజ్. ఇక్కడ డబల్ లింక్ లిస్ట్లో అయితే నల్ అనేది స్టోర్ అవుతుంది, బట్ సర్క్యులర్ డబల్ లింక్ లిస్ట్లో నల్ అనేది స్టోర్ అవ్వదు. సో మెమరీ అనేది వేస్ట్ అవ్వదు. ఆ తర్వాత ఈజీ వేలో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు. వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ ఈజీ వే. ఓకే, ఇన్ ఈజీ వే అని రాయొచ్చు. తర్వాత డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీ స్టోర్డ్. మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీ అనేది స్టోర్ అవుతుంది. ఎందుకు అంటే ప్రీవియస్ అడ్రస్ స్టోర్ అవ్వాలి, నెక్స్ట్ అడ్రస్ స్టోర్ అవ్వాలి. సో లార్జ్ అమౌంటే కదా, మెమరీ అనేది ఎక్కువ పడుతుంది కదా, వేస్ట్ అయితే అవ్వట్లా, బట్ మెమరీ అయితే ఎక్కువ పడుతుంది కదా, అదనమాట. ఇదొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్. దీంతో మనకి లింక్డ్ లిస్ట్ టాపిక్ అనేది అయిపోయింది. లింక్డ్ లిస్ట్లో మొత్తం మనకి 4 టైప్స్ ఉన్నాయి. అవి సింగిల్ లింక్ లిస్ట్, డబల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ డబల్ లింక్ లిస్ట్. సర్క్యులర్ సింగిల్ లిస్ట్ అన్నా సర్క్యులర్ లిస్ట్ అన్నా ఒకటే. సో మనం 4 టాపిక్స్ గురించి బ్రీఫ్గా అలానే చాలా చక్కగా అన్నీ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ టాపిక్ మొత్తం పూర్తిగా అయిపోయినట్టే. దాని తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఈ యొక్క టాపిక్ ఉంది ఈ యూనిట్లో. సో లింక్డ్ లిస్ట్ యూనిట్లో మనకి ఒక్క టాపిక్కే ఉంది. ఈ టాపిక్ని తెలుసుకుంటే మనకి ఒక యూనిట్ అనేది కవర్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఓకే, అప్లికేషన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.